కల్కి రివ్యూ చెప్పి తిప్పలు తెచ్చిపెట్టుకున్న బాలీవుడ్ సూపర్ హీరో. తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో గూడా సూపర్ హీరోలు కొంతమంది ఉన్నారు. సో, అలాంటి ఒక సూపర్ హీరో ఈ కల్కి గురించి రివ్యూ చెప్పి అనవసరంగా కొన్ని తిప్పలు తెచ్చిపెట్టుకున్నాడనమాట. ఆ సూపర్ హీరో పేరే ముఖేష్ ఖన్నా. ఆ పేరు వినగానే మీకేమైనా గుర్తొచ్చిందా? ఎవరో కాదు, ఈ సూపర్ హీరో 'శక్తిమాన్' అనే సీరియల్ దూరదర్శన్‌లో ఆ రోజుల్లో బాగా పాపులర్. సో, ఈ సీరియల్‌లో హీరోగా చేసి ఆ సీరియల్ నడిపించిన వ్యక్తి, ఆ సీరియల్‌కి కర్మ, కర్త, క్రియ మొత్తం ఆయనే. సో, ఆయనే ఇప్పుడు ఈ 'కల్కి' గురించి అనవసరంగా ఏవో కొన్ని వ్యాఖ్యలు జేసి, ఆ సినిమా చూసిన తర్వాత కొంత రివ్యూ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పడం జరిగింది. అయితే ఆ చెప్పిన దాంట్లో కొన్ని అనవసరమైన విషయాలు ప్రస్తావించారు. దాంతోటి ఆయనకి ఈ నెటిజన్ల నుంచి గట్టి కౌంటర్‌లు ఎదురవుతున్నాయి. దానికి గూడా ఆయన వివరణ ఇచ్చారు. అసలు ఆయన ఏమన్నాడు 'కల్కి' చూసిన తర్వాత, ఏం జరిగిందో గమనిస్తే, ఇప్పుడంతా ఎవరి నోట విన్నా 'కల్కి, కల్కి, కల్కి.' ఇప్పుడు దేశంలో ప్రస్తుతం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటూ సాగుతుంది 'కల్కి'. ప్రభాస్ ఆల్రెడీ తన పాత రికార్డులన్నీ బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు 'సలార్' రికార్డులు బ్రేక్ అయ్యాయి. అలాగే నిన్న 'యానిమల్' రికార్డులు కూడా బ్రేక్ అయ్యాయి. సో, ఇంకా కొంత ప్రయాణం ఉంది. సో, అన్ని సినిమాల్లో రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ టైంలో ఇప్పుడు ఆల్రెడీ బాలీవుడ్‌లో మంచి హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు తర్వాత బాలీవుడ్‌లోనే ఎక్కువ కలెక్షన్‌లొచ్చాయి. సో, బాలీవుడ్ పీపుల్‌కి ఆ సినిమా బాగా నచ్చిందనే తెలుస్తూ ఉంది. అయితే ఇలాంటి టైంలో ఆయన ఆ సినిమా చూసి ఆయన వ్యాఖ్యానించినదేంటంటే, ఈ 'కల్కి' అనే సినిమా చాలా వరకు బోర్ కొట్టింది. మీరు పురాణాల్ని మార్చేశారు. పురాణాల్ని మీ ఇష్టం వచ్చినట్టు తీయడమేనా? ఈ డైరెక్టర్‌కసలు బాధ్యత లేదా? అని చెప్పేసి ఆయన కొద్దిగా ఘాటుగా రియాక్ట్ అయ్యాడనమాట ఈ 'నాగశ్విన్' మీద. ఈ 'కల్కిలో' చూపించిన పురాణాలకు సంబంధించిన పార్ట్ ఏదైతే ఉందో, ఆ పార్ట్‌లో ఈ డైరెక్టర్ చూపించిన కొన్ని ఎపిసోడ్స్, అందులో ఒక కీలకమైన విషయం ఒకటుంది. దాని విషయాన్ని ఆయన తప్పుపట్టాడు. అదేంటంటే, 'కల్కిలో' అశ్వత్థామ నుంచి ఒక మణిని తీసుకోవడం ఈ శ్రీకృష్ణుడు అనే పాయింట్ ఒకటుంది. సో, ఇలా ఎప్పుడూ జరగలేదు. నిజానికి ద్రౌపది తన 5గురు పిల్లల్ని కోల్పోయిన తరువాత ద్రౌపది ఆదేశాల మేరకు ఇలాంటి చర్య ఒకటి జరుగుతుంది అశ్వత్థామ మీద. ఆయన నుంచి మణిని తీసుకోవడం అనేది. అంతేగాని మీరు ఈ చాప్టర్ మార్చేసి మీ ఇష్టానుసారం పెడితే ఎలాగా? అంటూ ముఖేష్ ఖన్నా గారు వ్యాఖ్యానించడం జరిగింది. సో, ఆయన తప్పు పట్టడం అనేది పురాణాల ప్రకారం అది నిజమే. ఆయన చెప్పడం గూడా ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి పురాణాలు చదువుతూ వస్తున్నాను. నాకు తెలుసు. మీరు ఇలాంటి ఫ్రీడమ్ ఎలా తీసుకుంటారు? భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలు మీరు ఎట్లా మారుస్తారు? అంటూ క్వెషన్ చేయడం జరిగింది. ఓకే. సినిమాటిక్ లిబర్టీలో భాగంగా వీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు సినిమా అంటేనే అది. ఎంతో కొంత లిబర్టీ తీసుకుంటేనే అక్కడ కథ కంటెంట్ వస్తుంది. కథ తయారవుతుంది. సో, మన దగ్గర తీసిన అనేక పౌరాణిక సినిమాల్లో కూడా ఇలాంటి తేడాలున్నాయి. ఇలాంటి చేంజెస్ చేసుకుంటూ వెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సో, మన దగ్గర అది మామూలు విషయమే నిజం చెప్పాలంటే. అయితే ఆయన ఎందుకో తప్పు పట్టాలనిపించింది. బహుశా ఆయనకు ఒకవేళ ఇలాంటి ఒక 'కల్కి' అనే ఒక సూపర్ యూనివర్స్ మీద ఆయనకు నెగెటివ్ అభిప్రాయం ఎందుకుందో తెలీదు గానీ, ఆయన కూడా ఒక సూపర్ హీరో పాత్ర చేసిన వ్యక్తే. మరి ఎందుకు ఇలాంటి అభిప్రాయం ఏర్పరచుకున్నాడో తెలీదు. అయితే ఈ వ్యాఖ్యల తర్వాత దీంట్లో కంటిన్యూగా ఆయన ఏమన్నాడంటే, అసలు ఈ సినిమా ఈ బీహార్, ఒరిస్సా ఇక్కడి ఆడియన్స్‌కి అసలు ఏమాత్రము అలరించదు. వాళ్ళకి ఏమాత్రం నచ్చదు అని చెప్పేసి వ్యాఖ్యానించాడంట. ఇది ఇప్పుడు కాంట్రోవర్సీగా మారిపోయింది. ఎందుకంటే ఈ బీహార్, ఒరిస్సా భాషలు నెటిజన్లంతా ఏం చేశారంటే, అంటే బీహార్, ఒరిస్సా భాషలు తెలివి లేని వాళ్ళా? తెలివి తక్కువ వాళ్ళా? మేము ఈ సినిమాని అర్థం చేసుకోలేమా? అంటూ ఆయనకి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మీరు అనవసరంగా మాట్లాడారు ఇలా. మాకు క్షమాపణ చెప్పాల్సిందే. మీరు తప్పుగా మాట్లాడారని చెప్పేసి ఆయన్ని క్వెషన్ చేస్తూ ఉన్నారనమాట. అందరూ గట్టిగా క్వెషన్ చేస్తుండడంతోటి ఇంకా ఆయనకు తప్పలేదు. వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆయన వివరణ ఏమిచ్చారంటే, నేనేమి ఒరిస్సా వాసులు, బీహార్ వాసులను తెలివి తక్కువ వాళ్ళు అనలేదు. ఆ విధంగా నాకు అలాంటి అభిప్రాయమే లేదు. ఎందుకంటే నేను కూడా ఒరిస్సా వాడినే. నాకు ఆ సినిమా బాగానే అర్థమైంది. సో, నాకు అర్థం కాలేనంత మూర్ఖుడిని కాదు కదా నేను. నాలాగే మిగతా వాళ్ళు కూడా. సో, నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు. నిజానికి నేను, నా స్టాఫ్ అంతా కలిసి నేను సినిమా చూసాము. వాళ్ళు బీహార్, ఒరిస్సా వాళ్ళే నా దగ్గర పనిచేసేవాళ్ళు. వాళ్ళు సగం మంది నిద్రపోయారు. సగం మంది ఆ సినిమా మీద ఇంట్రెస్టే పెట్టలేదు. సో, నేను దాన్ని అంచనా వేసుకొని ఇది చెబుతున్నాను అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో, ఆయన స్టాఫ్‌కు మాత్రం అర్థం కాలేదు. ఆయనకు మాత్రం అర్థమైంది. ఇద్దరు బీహార్, ఒరిస్సా వాళ్ళే. అంటే అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాకుండా పోయిందనమాట. సో, ఇప్పుడు అందరూ 100 రకాలుగా ఉంటారు ఆడియన్స్ గూడా. కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు. కొంతమందికి కొన్ని ఎలిమెంట్సే నచ్చుతాయి. యాక్షన్ సీక్వెన్సే నచ్చొచ్చు. కొంతమందికి పౌరాణిక పాత్రలు ఆ పార్ట్ నచ్చొచ్చు. సో, చెప్పలేము. ఇప్పుడు ఎవరి టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పలేము. సో, ఆయనకి ఇప్పుడు పౌరాణిక పాత్రల విషయం నచ్చలేదు. కానీ అనేక మందికి అది నచ్చింది. అద్భుతంగా ఉంది అంటున్నారు ఆ చాప్టర్. శ్రీకృష్ణుడి సాక్షాత్కారం కావచ్చు ఇదంతా గూడా. సో, ఎవరికి ఏది నచ్చుతుందో చెప్పలేము. కానీ ఈయన వ్యాఖ్యలనేవి నేనిక ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నేను కరెక్ట్‌గానే మాట్లాడాను. ఒరిస్సా వాసులంటే నాకు గౌరవమే. ఎందుకంటే నేను అక్కడి వాడినే. పూరి జగన్నాథుడిని నేను ఎప్పుడూ దర్శించుకుంటూ ఉంటాను. అలాగే బీహార్‌కి గూడా అప్పుడప్పుడు నేను
క్యాంపెయినింగ్స్ కోసం అలా వెళ్తూ ఉంటానని వ్యాఖ్యానించడం జరిగింది. సో నిజమే, ఎందుకంటే ఈయన సినిమా ఇండస్ట్రీలో చాలా యాక్టివ్‌గా ఉండే పర్సన్. ముఖ్యంగా ఈ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సంబంధించి గతంలో గూడా ఈయన వాటి నిర్వహణ బాధ్యతలు నిర్వహించాడు. ఎందుకంటే మన దేశ నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, అది ప్రతి ఇయర్ దీనికి సంబంధించిన బాధ్యతలు ఎవరో ఒకరికి అప్పగిస్తుంటుంది. వాళ్ళు నిర్వహిస్తూ వస్తుంటారు ఒక టైమ్ పీరియడ్‌లో. అలా గతంలో ఈయన ఆ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. సో, ఒక మంచి రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి, అలాగే చిన్న పిల్లల్ని అలరిస్తూ ఈ సూపర్ హీరో పాత్రలు చేసిన వ్యక్తి. సో, ఈయన ఇలా వ్యాఖ్యానించడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే, ఈ 'కల్కి' సినిమా ఇంత హిట్ అవ్వడము, సౌత్ ఇండియన్స్ ఇంత అద్భుతమైన సినిమాలు తీయడం నచ్చక కుళ్ళుతోటి బాలీవుడ్ యాక్టర్స్, బాలీవుడ్ వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారు అనే వాదన కూడా ఉంది. సో, మరి అది కూడా ఎంతవరకు నిజమో తెలీదు. ఎందుకంటే అది కూడా కొంతలో కొంత వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే ఇంతవరకు బాలీవుడ్ నుంచి మంచి సెలబ్రిటీ డైరెక్టర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ఈ 'కల్కి' సినిమా మీద మంచి వ్యాఖ్యలైతే చేయలేదు. చాలా అద్భుతంగా ఉంది అనలేదు. కనీసం ఒక చిన్న రెస్పాన్స్ కూడా లేదనమాట. సో, దాన్ని బట్టి చూస్తే అనిపిస్తూ ఉంది. మరి చూద్దాం. అంటే 'ప్రభాస్' వాళ్ళకు కాంపిటీషన్‌గా బలంగా నిలబడడం వల్ల, లేదా దేశంలోనే ఒక బిగ్గెస్ట్ స్టార్‌గా అతను మారడం వల్ల బాలీవుడ్ వాళ్ళకేమన్నా కంటగింపుగా మారిందా తెలీదు. కానీ ఒక మంచి సినిమాని ఇలా కిల్ చేయాల్సిన పని లేదు. నెగెటివ్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఒక సినిమా 100% అన్ని విధాలా సూపర్ హిట్‌గా, సూపర్‌గా ఉండాలని లేదు. సో, చిన్నపాటి లోపాలు ఉండొచ్చు. సో, అవి భారీ బడ్జెట్‌లో తీసినప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతాయి. సో, మనం దాన్ని ఆ సినిమాలో నచ్చిన విషయం ఏంటి? మేజర్ పార్ట్ నచ్చింది అంటే ఆ సినిమా హిట్టే. ఆ విధంగా హిట్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో, డైరెక్టర్ ఒక సిన్సియర్ అటెంప్ట్ చేశాడు. ఎందుకంటే ఇది చాలా కొత్త జానర్. సో, ఇంత కొత్త జానర్‌లో చేసినప్పుడు ఆ సిన్సియర్ అటెంప్ట్ అనేది ఇంత ఎప్పుడు చూడని ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఎఫర్ట్‌ను అర్థం చేసుకోవాలి. ఇలాంటి దాంట్లో అందరిని మెప్పించేలా తీయడం కూడా కష్టం. ఇప్పుడు ఒక్కో జానర్‌కి ఒక్కో తరహా టేస్ట్ ఉన్న ఆడియన్స్ ఉంటారు.